తెలంగాణ సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఒక ప్రత్యేక సమావేశం. జమాతీ ఇస్లామీ హింద్ నిజామాబాద్ ప్రతినిధి బృందం మాజీ మేయర్ డి సంజయ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణలో హిందూ ముస్లిం భాయ్ సంస్కృతి ఎంతో బలంగా వేరుపొడిచిందన్నారు. పరస్పర గౌరవం, సోదరభావం మరియు ఐక్యతే మన సమాజానికి నిజమైన బలమని పేర్కొన్నారు. మతాలు వేరువైనా మనసులు ఒక్కటై ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం. పవిత్రమైన నెల రంజాన్లో జమాతే ఇస్లాం ప్రెసిడెంట్ గారు షేక్ హుసేన్ గారు, సెక్రటరీ జహీరుద్దీన్ గారు, వారి టీం మెంబర్స్ అందరూ కూడా, అలాగే మా మునూర్ కాపు సంఘం పెద్దలు కూడా ఈరోజు అందరూ కలిసి ఈ పుస్తకం కీటురాయి అనే ఒక పుస్తకం నా చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం నాకు చాలా సంతోషకరంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. జమాతే ఇస్లాం వారు ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు కాదు, గత ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. నేను మొట్టమొదటిగా మేయర్ అయ్యి 2005లో మేయర్ ఛార్జ్ తీసుకున్నాక నాకు గుర్తున్నంత మటుకు ఫస్ట్ మీటింగ్ జమాతే ఇస్లాం వాళ్ళే తనే హుసేన్ గారే ఉండి, ఆయన ఫస్ట్ టైం నా లైఫ్లో షాక్ అయింది. తన తెలుగును తర్వాత తనకున్నటువంటి భగవద్గీత మీద కానివ్వండి, రామాయణం మీద కానివ్వండి, మహాభారతం మీద తనకున్నటువంటి అవగాహన అపారమైనది. చాలామంది మన వాళ్లకు తెలియని విషయాలు కూడా వారు తెలుసుకొని అది చెప్పటము, అన్ని మతాలు ఈక్వల్ అని చెప్పటంలో జమాతే ఇస్లాం ఎప్పుడూ ముందు స్థానంలో ఉంటుంది. ఈరోజు కూడా వేరే ప్రాంతాలలో, దేశంలో ఇతర ప్రాంతాలలో కమ్యూనల్ ఫీలింగ్స్ వచ్చి ఒకరు ద్వేషాలతో ఉన్నటువంటి సమయంలో కూడా 2026లో కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ హిందూ ముస్లిం భాయ్ అనే స్లోగన్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు అలాగే ఉన్నందుకు మనస్ఫూర్తిగా జమాతే ఇస్లాం వారిని, వారి టీం మెంబర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా अभिनंदन ఉన్నాను. और इस मौके पे मैं हमारे सारे निज़ामाबाद के भाई और मुसलमान भाई और बहनों को रमज़ान मुबारक देता हूँ। थैंक यू।